నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ అంటూ పదే పదే చెప్పినటువంటి జగన్కి బీసీలు వెన్నుపోటు పొడిచారా? వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో బీసీలకు మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చింది ఎవరైనా ఉంటే ఎన్టీ రామారావు గారు. అప్పటిదాకా అగ్రకుల పార్టీల ఆధిపత్యం మధ్య నలిగినటువంటి రాజకీయానికి బీసీలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి అధికారంలోకి రాగలిగారు ఆయన 1983లో. అందుకని బీసీ పార్టీగా ముద్ర తెలుగుదేశం పార్టీ. అయితే తెలంగాణలో బీసీలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ ఆంధ్ర ప్రాంతంలో మాత్రం కొన్ని ప్రాంతాల్లో ఫ్యాక్షన్ ఏరియాల్లోనూ లేకపోతే ఉత్తరాంధ్ర లాంటి ఏరియాల్లోనూ బీసీలకు ప్రాధాన్యం ఇస్తూ వచ్చింది, కానీ మిగతా చోట్ల కమ్మ కాపు సామాజిక వర్గాలకు ప్రాధాన్యం ఇస్తూ వచ్చింది. అయితే తను అధికారం చేపట్టినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గం దగ్గర నుంచి నామినేటెడ్ పదవుల దాకా ప్రతి దాంట్లో బీసీ మంత్రమే పఠించారు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఇది లేకుండా కమిటీలు లేవు. 50% ఖచ్చితంగా అమలు చేస్తూ వచ్చారు. ఏ పదవి చూసినా అట్లాగే ఇస్తూ వచ్చారు. కులాల వారీగా ఏ కులాలకి ఇంతవరకు అధికారం రాలేదో ఆ కులాలన్నింటినీ లెక్క కట్టి మరి ఆయా కులాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ పదవులు ఇచ్చారు. కానీ ఎన్టీ రామారావు సక్సెస్ అయితే చిరంజీవి ఫెయిల్ అయ్యారు. బీసీలకి 100 సీట్లు ఇచ్చినా ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు బీసీలకి భారీగా సీట్లు ఇచ్చి ఈవెన్ అసెంబ్లీ సీట్లు కూడా బీసీలకి అత్యధికంగా ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి. ఈవెన్ మంత్రుల్లో రెడ్లను తీసేశారు, మిగతా ఓసీలందరినీ తీసేశారు, కానీ బీసీ మంత్రుల్ని అలాగే ఉంచుకున్నారు. అలాంటి సందర్భంలో ఆ బీసీలే ఇప్పుడు దెబ్బ కొట్టారా జగన్కి? తెలుగుదేశం కంచుకోట లాంటి బీసీ ఓట్ బ్యాంక్ని దెబ్బ కొట్టానని జగన్ అనుకుంటే అందులో కొంతమేర మాత్రమే సాధించగలగటం వలన దెబ్బతిన్నారా? ఇది తేలాల్సిన అంశం.